చాలామంది తన పరివారం అంతటిని తీసుకొని మందసాన్ని సంతోషంగా తీసుకొని వస్తున్నాడు. మరి మరి నాట్యం చేస్తూ గంతులు వేస్తూ సంతోషముతో మరి వస్తూ ఉన్నారండి. అలా వస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి అంటండి, ఆ ఎడ్ల బండి కొంచెము పక్కకి ఒరిగిందంట. ఎడ్ల బండి ఏమైంది, పక్కకు ఒరిగింది. ఒరిగేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఉజ్జ అనే వ్యక్తి, అయ్యో మందసం పడిపోతుంది కదా అని గపహాల్న తన చెయ్యి చాపి ఆ మందసాన్ని చేత్తో ఇలా ఆపాడంట. ఆ మందసాన్ని పడిపోకుండా ఇలా పట్టుకున్నాడంట. పట్టుకోగానే దేవుని కోపము ఉజ్జా మీద రగులు కొనగా, అలా పట్టుకున్నాడంట. దేవుని కోపము ఉజ్జా మీద రగులు కొనగా ఉజ్జా అక్కడికే మరణించాడంట. మనం అనుకుంటాము, నేను కూడా చాలా సందర్భాలు అనుకున్నా, పడిపోతున్న మందసాన్ని పట్టుకుంటే మంచి పనిగా చేసింది, పడిపోయేదాన్ని పట్టుకున్నాడు. కానీ ఎందుకు పడిపోయేదానిని పట్టుకున్న దేవునికి కోపం వచ్చిందంటే, అది దేవుని విలువైన మందసం. ఆ మందసము ఎవరంటే వాళ్ళు పట్టుకోవడానికి వీలు లేదు. దానికి వీధి గారికి అంటండి భయం వచ్చేసిందంట. భయం వచ్చి, అమ్మో చూస్తూ ఉండగానే చనిపోయాడు కదా, ఇప్పుడు ఈ మందసాన్ని ఏం చేయాలి, ఈ మందసాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు, ఏం చేయాలి అనుకొని అక్కడే ఉన్నటువంటి మరి ఓబేదేదేము ఇల్లు అక్కడే ఉందంట. ఓబేదేదేము ధైర్యము చేసి తన కళ్ళ ముందు ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ ధైర్యం చేసి, దావీదే మహాసూరుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, దేవుని మీద ఆధారపడినవాడు, దేవుడి చిత్తం ఎరిగినవాడు, కానీ దావీదే ఈ మందసాన్ని తీసుకువెళ్ళడానికి భయపడ్డాడు. కానీ ఓబేదేదేమంట, దేవుడు మందసము నాకు కావాలి, ఎవరు భయపడినా ఎవరికి ఏమైనా నా ఇంటిలో దేవుని మందసాన్ని చేర్చుకుంటాను అని ఆ మందసాన్ని తన ఇంటిలోనికి తీసుకువెళ్ళాడంట. హల్లెలూయా. అక్కడ చూసుకున్నట్లయితే గురించినటువంటి అహరోను చేతి కర్ర, మన్నా గల పాత్ర, ఎవరి ఇంటిలో అయితే దేవుని సన్నిధి ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో దేవుడు మిమ్మల్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నాడో, ఆయన చిత్తము చొప్పున నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు, ప్రభువు నాకు కావాలి, యేసు నాకు కావాలి, నా ఇంటిలోకి ఆయన మందసము రావాలి అని నువ్వు కోరుకున్నట్లయితే, ఓబేదేదేము ఇంటిని ఆశీర్వదించిన దేవుడు నీ ఇంటిని కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. పేజీ నెంబర్ 380. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఇక్కడ మనం అందరం ఎవరు అంటే, రాజులైన యాజక సమూహం. ఎవరమండి? రాజులైన యాజక సమూహం. దేవుడు రాజులని ఒక పని కోసం ఎన్నుకున్నాడు, యాజకుల్ని ఇంకొక పని కోసం ఎన్నుకున్నాడు. అయితే యాజకులు చేయాల్సిన పని రాజులు చేయటానికి వీల్లేదు. ఇక్కడ ఎవరి పని వాళ్ళే చేయాలన్నటానికి ఇంకొక ఉదాహరణ, యాజకుల పని రాజు చేయటానికి వీల్లేదు. ఈ ఉజ్జియా అంట యెషయా గ్రంథంలో మనకు తెలిసి, ఉజ్జియా మృతి నొందిన తర్వాత 6వ అధ్యాయంలో మనం చూసాము. ఇక్కడ దినవృత్తాంతముల గ్రంథంలో ఆయన స్థిరపడిన తరువాత ఉజ్జియా అంట స్థిరపడ్డాడు, యుద్ధాలు లేవు, క్షేమంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో తన హృదయంలో ఒక గర్వము కలిగిందంట. నేను మహారాజును, నాకెవరు శత్రువులు లేరు, నేను స్థిరపడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను అనుకొని యాజకులు చేయాల్సిన పనిని తన చేతుల్లోకి తాను తీసుకున్నాడు. ధూపార్తిని చేత పట్టుకొని ధూపం వేయటానికి మందిరంలోకి వెళ్తున్నాడు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాడు. అక్కడ 80 మంది యాజకులు ధైర్యం చేసి ముందుకొచ్చారంట. ఏమని అంటే, అయ్యా ఆ ధూపార్తిని చేత పట్టుకునే పని మాది, ధూపం వేసే పని మాది, నువ్వు తొందరపడి ముందుకు అడుగు వెయ్యొద్దు అంటే, ఈ రాజు అన్నాడంట, మీరేనా ధూపార్తి వేసేది, మీరేనా యాజకత్వం చేసేది? ఆ ధూపార్తిని చేత పెట్టుకొని అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళాడంట. వెళ్ళటము ఆ యాజకులు చూస్తూ ఉన్నారు. 80 మంది యాజకులు చూస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కోపగించుకున్నాడు. సేవకులు చెప్పిన మాట వినలేదు, చెయ్యొద్దన్న పని చేశాడు, చెయ్యొద్దన్నది చేశాడు, లోపలికి వెళ్ళొద్దంటే వెళ్ళాడు. అలా చేసినందువలన
ఆ యొక్క వాళ్ళు చూస్తూ ఉండగానే కుష్ఠరోగం నొసట పుట్టిందంట రాజుకి. శాపము కొని తెచ్చుకున్నాడు. ఎక్కడైతే దేవుని వాక్యానికి విరోధంగా మన సొంత తలంపులు బట్టి, మన సొంత ఆలోచన బట్టి వెళ్ళకూడదు. కానీ దేవుని కలిగి, దేవుని చిత్తం తెలుసుకొని, సేవకుల మాటను అంగీకరించి, ఇది చెయ్యాలా చేయవద్దా, ఇది దేవుని చిత్తం అవునా కాదా, ఇది దేవునికి ఇష్టమేనా, మనం వెళ్తున్న మార్గం కరెక్టేనా అని తెలుసుకోవాలి. అంతా మనకే తెలుసని కొన్నిసార్లు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల మనము శాపము కొని తెచ్చుకుంటున్నాం. ఆశీర్వదించబడాలి అంటే దేవుని మందసము ఇంటిలోకి చేర్చుకోవాలి. మొదటిగా నువ్వు తొందరపాటు కాదు కానీ దేవుణ్ణి ఇంటిలోకి చేర్చుకోవాలి. ఒబేదేదేమో ధైర్యముగా ఇంటిలోకి చేర్చుకున్నాడు మందసాన్ని. ఎప్పుడు ప్రతికూల పరిస్థితుల మధ్య నువ్వు శ్రమల్లోనే దేవుని నమ్మాలి, శ్రమల్లోనే దేవుని సన్నిధికి రావాలి. నువ్వు కష్టకాలంలోనే, ఆ వ్యాధుల్లోనే, నువ్వు భయంకరమైన పరిస్థితుల మధ్య నలిగిపోయేటప్పుడే అన్నిటికీ నా దేవుడే ఉన్నాడు, ఆయన చూచుచున్న దేవుడు, తప్పక నాకు సహాయం చేస్తాడు అని నువ్వు నమ్మి ఆయనకు నీ హృదయంలో చోటు ఇవ్వాలి, నీ ఇంటిలో చోటు ఇవ్వాలి. ఆయనకు నువ్వు ఇంటిలో చోటిచ్చినట్లయితే ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదించబడినట్టుగా నీవు ఆశీర్వదించబడతావు. దేవునికి చోటు ఇవ్వకుండా నీ సొంత చిత్తాన్ని, నీ సొంత ఆలోచనను నీకు ఇష్టమైనట్టుగా నేను చెయ్యగలను, నాకు తెలుసు అనే నీ స్వభావం అక్కడ పనిచేస్తే, నా స్వభావం అక్కడ పనిచేస్తే దేవుడు దీవెనలు కాదు కానీ దేవుని ఉగ్రత పొందుకుంటాం. హల్లెలూయా. మనం చెయ్యాల్సింది దేవుని చిత్తం, దేవుని చేర్చుకోవాలి. దేవుని చేర్చుకునే ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఇక్కడున్న మీ అందరూ కూడా దేవునిని మీ హృదయంలోకి అంగీకరించారు కాబట్టి, మీ ఇంటిలో చేర్చుకున్నారు కాబట్టి ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదించబడినట్టుగా మీ ఇల్లు కూడా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి ప్రభువు మొదటిగా కుటుంబాలలో కలిగి ఉండాలి. కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మొదటి పాయింట్ ఏంటి అంటే దేవుణ్ణి కలిగి, దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. దేవుడు అప్పగించిన పని మనం చేయాలి. అంతకుమించి ఎక్కువ తక్కువ కాదు. దేవుడు ఎప్పుడు ఎలా ఏర్పాటు చేసుకుంటే అది జరిగించుకుంటూ వెళ్ళిపోవాలి. రెండవది చూసుకుంటే ఐక్యత. యెహోషువ గ్రంథము అందరితో అంటాడు, నాటని చెట్లను, కట్టని ఇండ్లను, తవ్వని బావులను అనుభవించే కృప దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మనమందరము కూడా దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మేలులు, ఆయన ప్రేమను, గొప్పతనాన్ని చూసాము. ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు 24వ అధ్యాయంలో 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరి మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. ఇప్పుడు దేవుడు 13 కూడా చదివితే, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తుల గలవారై ఆయనను నిష్కపటముగా సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. లేదు, ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు నాటని చెట్లు, ఒలీవ తోటల పంటలను అన్నీ కూడా మీరు అనుభవిస్తున్నారు. ఇదంతా మనకి ఎవరిచ్చింది? యెహోవా దేవుడు మనకు ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉంటున్నాడు. నేనైతే ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. ఈ దేవుణ్ణి మీరు ఆరాధిస్తారా? లేకపోతే నది అవతల ఉన్న అమోరీల దేవతలను, అన్య దేవతలను ఆరాధిస్తారా? మీరు ఏ దేవతలను, దేవుళ్ళను ఆరాధిస్తారో చూసుకోండి. నేనైతే మీ దృష్టికి యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్న వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేను. హల్లెలూయా. కుటుంబంలో ఒక తీర్మానము తండ్రి అయినటువంటి యెహోషువ తీసుకున్నాడు.
ఇప్పటిదాకా దేవుడు మన జీవితాలలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇప్పటిదాకా చేసిన అద్భుతాలు బట్టి మీరు చూశారు కదా, మీ కళ్ళారా పొందుకున్నారు కదా, మీరు అనుభవించారు కదా. మరి ఈ అద్భుతాలు చేసిన దేవుణ్ణి ఆరాధిస్తారా? లేదు దాటి వచ్చిన అమోరీల దేవతలు, అన్యుల దేవతలు వాళ్ళని ఆరాధిస్తారా? మీకు ఏది మంచిదో అది చెయ్యండి. నేనైతే నేను నా ఇంటి వారు యెహోవానే సేవించెదము. హల్లెలూయా. మరి ఇక్కడికి వచ్చిన మనము మన కుటుంబాలతో ఈ మాట చెప్పగలుగుతున్నామా? మన ఇంటి వారితో ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? చెప్పిన ఆ మాట వినగలిగే శక్తి అంటే వాళ్ళు లోబడుతున్నారా? ఈ యెహోషువ నేను నా ఇంటి వారిని యెహోవా సేవించేద్దామని అన్న మాట అన్నాడు అంటే యెహోషువ మాట భార్య వింటుంది, యెహోషువ మాట పిల్లలు వింటారు. కాబట్టి ధైర్యంగా ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. మరి మనం చెప్పగలమా? నేను నా ఇంటి వారు దేవుని మాట వింటాము అని చెప్పగలమా? అంటే చెప్పాలి అంటే తండ్రికి తల్లికి లోబడే పిల్లలు మన ఇళ్లల్లో ఉంటున్నారా? భర్తకు భార్య లోబడినట్లుగా కుటుంబాలలో ఐక్యత కలిగి అందరం కలిసి ఒక మాట మీద ఉంటున్నామా? అంటే ఒకరు కుటుంబమైనటువంటి మనము ఒక్కటే మాట మీద ఉండాలి. దేవుని పని చేసే విషయంలో, దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో అందరము ఏకాత్మతో కలిగి ఉన్నప్పుడు దేవుడి కార్యం అక్కడ జరుగుతుంది. యెహోషువ ఒక తీర్మానం తీసుకున్నాడు. ప్రజలైనటువంటి లోకం ఎలాగైనా ఉండనివ్వండి, ఈ భయంకరమైన పాపపు లోకంలో మన కుటుంబము మనం దేవుని కోసమే బ్రతకాలి, దేవుని చిత్తమే జరిగించాలి, దేవుని కోసమే కష్టపడాలి అని ఒక తీర్మానం తీసుకొని ఐక్యత కలిగిన కుటుంబముగా నీవు ఉన్నట్లయితే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. మొదటిగా ఎవరి ఇంటిలో అయితే మందసం ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. అంటే దేవుని సన్నిధి, దేవుని వాక్యం ఎవరింటిలో అయితే ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. రెండవదిగా అందరూ ఏకాత్మ కలిగి ఐక్యతతో ఒక మాట మీద ఉండి దేవుని పని చేయటానికి సిద్ధపడ్డారో ఆ కుటుంబము దీవించబడుతుంది. మూడవదిగా చూసుకున్నట్లయితే ముగ్గురు కూడి నా నామమును ఉంటారో అక్కడ ఆ వారి మధ్య నేను నివాసం చేస్తానని దేవుడు చెప్పి ఉంటున్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురు అన్నది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే కుటుంబాల నుంచే ప్రారంభమవుతుంది. కుటుంబాల నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి మన కుటుంబాలలో కుటుంబ ప్రార్థన ఉందా లేదా? ఎవరి కొద్ది వారు ఒకవేళ రక్షణ పొందని వారు ఉన్నట్లయితే మనం ఏం చేయలేము. వాళ్ళు మార్పు చెందేదాకా వారి కోసం రహస్యంగా ప్రార్థన చేయటం తప్ప. నీ ఇంటిలో అందరూ రక్షణ పొంది ఉంటే నువ్వు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నావా? రేయి మొదటి జామున లేచి ఉదయకాలం, లేకపోతే మీరు హడావడిలో ఉంటే రాత్రి నిద్రపోయేటప్పుడైనా ఎప్పుడన్నా కానీ నీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటే దేవుడంట ఆ ముగ్గురు మధ్యలోకి ఆయన దిగి వస్తాడంట. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన లేకపోతే దేవుని బిడ్డలు అయ్యి ఉండి దేవుని సన్నిధికి వెళుతూ దేవుని కార్యాలు రుచి చూస్తూ బల్లలో చేయి వేస్తూ ఎంతమంది కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేదో అక్కడ దేవుని సన్నిధి ఉండదు. ఎవరికొద్దు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళందరికీ ఏక మనసు లేదు. ఒక చోట మోకరిద్దాము, ఒక చోట ప్రార్థన చేద్దాం, ఒక చోట స్తుతిద్దాం, ఈరోజు ఈ పాట పాడుకుందాం, ఈరోజు ఈ అధ్యాయం చదువుదాం, ఈరోజు ఒకటి ప్రార్థన చేద్దాం అని ఆలోచన లేకుండా అక్కడ ఏక మనసు పని చేయట్లేదు. అక్కడ ఆ నలుగురిలోనే, ఆ ముగ్గురులోనే, ఆ ఇద్దరిలోనే భార్యాభర్తలుగా ఉన్నారా, ఇద్దరు పిల్లల, ముగ్గురు పిల్లల కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తే ఆ కుటుంబము మధ్యలోకి నేను దిగి వస్తానంటున్నాడు. హల్లెలూయా. వారి మధ్యన నేను నివాసం చేస్తా అంటున్నాడు. కాబట్టి ఒక చిన్నపాటి పరలోకంలాగా మన కుటుంబం ఉండునట్లుగా ఇప్పటిదాకా ఎలాగో ప్రార్థన చేసావో మనకు తెలియదు, కానీ ఇక మీదటైనా ఎంతమంది అయితే మనం దేవుని తెలుసుకున్న బిడ్డలం ఉన్నామో ఆ కొంతమందితో కలిసి మరికొంతమంది కోసం ప్రార్థన చేస్తే దేవుని యొక్క శక్తి వారి మధ్యలోకి దిగి వస్తుందంట. అలా నేర్చుకున్నాం. మొదటిది దేవుని సన్నిధి మనకు ఉండాలి, ఆయన సన్నిధి మన ఇంటిలో ఉండాలి. రెండవది అందరం ఏకాత్మ కలిగి ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. మూడవది కుటుంబంలో అందరము కలిసి ప్రార్థన చేయాలి. మరి నాలుగవదిగా చూసుకున్నట్లయితే 28వ కీర్తన మొదటి వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అక్కడి నుంచి ఆశీర్వాదాలు ఉన్నాయి. మొదటిగా 4వ పాయింట్ ఏంటంటే
ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తూ ఉంటారో వారు ధన్యులు అంట. అలా వెళుతున్నటువంటి కుటుంబం ఏ కుటుంబం అయితే ఉందో ఆ కుటుంబంలో యజమానుడు దీవించబడతాడంట. దాని అర్థము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. ఎవరైతే నీ ఇంటిలో కష్టపడుతున్నారో కుటుంబ పోషణ కోసం, రేయనక పగలనక కూలి పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కష్టపడుతున్నారో ఆ కష్టార్జితము దీవించబడాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మరి అలాంటి వారికి దేవుడు మేలు చేస్తానంటున్నాడు. అలాంటి కుటుంబంలో ఏ స్త్రీ అయితే భయభక్తులు కలిగి ఉంటుందో ఆ స్త్రీ అంట ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుందంట. ఫలించు ద్రాక్షావళి. ఎందుకు స్త్రీని ద్రాక్షావళితో పోల్చారంటే, ద్రాక్ష పండు ఒక్కటి ఎప్పుడు కాయదు, అది ఎప్పుడు కాసిన గుత్తులుగా అనేకమైన ఫలాలు. ప్రతి స్త్రీ అంట తన ఇంటిలో ఏదో ఒక్క తలాంతు కలిగి ఉండటం కాదు, ఫలించే తల్లిగా, అనేకులకు ఆశీర్వాదకరమైన తల్లిగా ఉండాలి అని నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి అని రాశారు. భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. ఇందాక మనం విన్నాం కదా సాక్ష్యము, మన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటున్నారా, కంప చెట్ల వలె ఉంటున్నారా? ఒక్కొక్క ఇంటిలో చూసుకుంటేనండి, ఆ ఇంటిలో ఆ స్త్రీని చూస్తే హడలు, భర్త భయపడాలి, పిల్లలు భయపడాలి. స్త్రీలే చాలా గయ్యాళులుగా ఉంటారు. ఇంకొక ఇంటిలోనేమో మారని భయము లేని భర్తలు. దేవుడంటే భయం ఉండదు, భక్తి ఉండదు. ఉంటే భయంతో కూడిన భక్తి ఎక్కడా చెయ్యరు. భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. రెండు కలిగి ఉన్న కుటుంబము ఖచ్చితంగా ఇక్కడున్న ఆశీర్వాదాలు కలిగి వారు అనుభవిస్తారు. చాలామంది భక్తి చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే భక్తి ఎలా ఉంటుందంటే, ఇంకొక 2 నెలల్లో మనకు పండగ వచ్చేసి ఈస్టర్ పండగ. ఆ 40 దినాలు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చికెన్ తినరంట, మందు మానేస్తారంట 40 రోజులు. క్రైస్తవులు మందు తాగుతారండి, క్రైస్తవులు మందు తాగుతారు. కానీ నాకు తెలిసిన కుటుంబము ఆ 40 రోజులు మాత్రం మందు మానేస్తారంట. ఆ 40 రోజులు ముగ్గేయటం మానేస్తారంట. మన క్రైస్తవులు ముగ్గులేస్తారా? కానీ ముగ్గేయటం మానేస్తారంట. యేసు ప్రభు ఫోటోని తిప్పి పెడతారంట. మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇది క్రైస్తవుల యొక్క భక్తి. ముగ్గేయటం మానేస్తారు, ఫోటో తిప్పి పెడతారు, మందు తాగరు. ఇట్లా ఇది ఆ 40 రోజులు. మళ్ళీ 40 రోజులు అయిపోగానే ముగ్గులు మామూలే, ఫోటోలు తిప్పి పెట్టడం మామూలే, త్రాగటం మామూలే. అదా చేస్తున్నారు వీళ్ళు భక్తి. కానీ 40 రోజులు భక్తి. ఆ భక్తి ఎప్పటి వరకు ఉండాలి? భయము లేదు వారికి, దేవుడు చూస్తున్నాడే, దేవుని వాక్యం ఇలా ఉందే అని. కొంతమంది భయము లేని భక్తి వాళ్ళు చేస్తారు. కొంతమందికి ఏముంటుందంటే భక్తి ఉంటుంది కానీ మరి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. లోక సంబంధంగా వాళ్ళు ఎంతో కష్టపడి, మీరు ఏమైనా మీటింగ్ పెట్టుకున్నారా, కానుక కావాలా ఇస్తాను, నేను మాత్రం మందిరానికి రాను, చెప్పులు లేకుండా వాళ్ళు నడుస్తూ ఉంటారు, ఎంతో నిష్టగా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి దేవుడు భయం అనేది లేనే లేదు. ఒకటి ఉంటే ఒకటి లేకుండా, ఇలాంటి 2 పడవల మధ్య కాలు వేయకుండా భయముతో కూడిన భక్తి. దేవుడు చూస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో అడుగు పెట్టినా. నా పేరు ప్రకారము ఈ ఉంగరం పెట్టుకుంటే బాగుంటుంది అన్నారంట. నాకైతే ముచ్చపు ఉంగరం ఇష్టం, కానీ పచ్చ ఉంగరం కూడా పెట్టుకుంటే బాగుంటుందని 2 ఉంగరాలు పెట్టుకున్నానని ఏళ్ళు ఇలా చూపిస్తుంది. మా అమ్మాయి వచ్చి ఏళ్ళు ఇలా చూపిస్తుంది. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. తెలియని వాళ్ళు కాదు, రక్షణ పొందినవారు, వాక్యం తెలిసినవారు. అదేంటి అంటే వీళ్ళలో ఇంకా రంగురాళ్ళు వాళ్ళను బాగు చేస్తాయి అనుకుంటున్నారు. ఒక పచ్చనో, ఒక కెంపునో, ఒక ముత్యమో పెట్టుకుంటే వాళ్ళ జీవితాలు మారిపోతాయంట. ఉన్నదంతా అమ్ముకొని రాళ్ళు కొనుక్కోలేమా మనం? ఒకవేళ వాళ్ళు బాగు చేస్తాయి అనుకుంటే ఎవరికి ఏ రంగురాయి పడుతుందంటే చాలా రాళ్ళు ఉన్నాయంట. మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆ రాళ్ళని దేనికి ఉన్నాయి? దేవుని గుమ్మములకు ఉన్నాయి. అవి పెట్టుకుంటే అవి మన ఇంటి కోసం దేవుడు వాటిని అలంకరించి మన కోసం మంచి మంచి గృహాలను సిద్ధపరుస్తున్నాడు పరలోకంలో. మీరు చేసిన ఈ ఉపవాస ప్రార్థనలకు, మీరు చేసిన విజ్ఞాపనకు, మీరు కార్చిన కన్నీటికి బహుమానంగా దేవుడు మీకోసము ఆ రత్నాలతో, మాణిక్యమణులతో, గోమేతికములతో, ముత్యములతో, కెంపులతో మీకోసము గుమ్మములను కట్టి మీకోసం ఇంటిలను సిద్ధపరిచి మీకోసం అవి బహుమానంగా సిద్ధపరిస్తే అవేవో మీ జీవితాలను మారుస్తాయి అనుకునే మనుషులు కూడా లేరు, ఉండకపోలేదు.
వాస్తులు చూసుకొని, రాళ్లను చూసుకొని, జ్యోతిష్యాలు చూసుకొని, అన్నిటిని పట్టుకొని ఫాలో అయినంత మాత్రాన మన బ్రతుకులు మారవు. కానీ దేవుని ఆధారం చేసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు ఏమిచ్చినా ఇవ్వకపోయినా భయముతో కూడిన భక్తి చెయ్యి. దేవుడు చూస్తున్నాడు. నేను చూడకూడనివి చూస్తున్నానే, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళానే, తినకూడని తిన్నానే, మాట్లాడకూడని మాట్లాడానే, నా దేవుడు చూస్తున్నాడే. ఇప్పుడు భక్తిగా వచ్చాం, కానీ అప్పుడు ఆ పని చేసేటప్పుడు భయం ఉందా? భయం ఉంది, కానీ దేవుని మందిరానికి రాలేకపోతున్నావే, రక్షణ తీసుకోలేకపోతున్నావే, దేవునికి అవకాశం ఇవ్వలేకపోతున్నావే. రెండు కలిగి ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబంలో ఖచ్చితముగా ఈ ఆశీర్వాదాలు. ఎందుకు మన కష్టార్జితం వడ్డీల పాలైపోతుంది, వడ్డీల పాలైపోతుంది, హాస్పిటల్ పాలైపోతుంది. దేవుడు అంటున్నాడు, నీవు భయభక్తులు కలిగి నా మీద ఆధారపడి లోకాన్ని ఆశ్రయించకుండా నా మీద నువ్వు ఆశ్రయించి జీవిస్తే నీ కష్టార్జితాన్ని నువ్వు నిశ్చయముగా ఏ దుష్టుడు దొంగిలించడు. హాస్పిటల్ పాలు కావదు, వ్యర్థమైన ఖర్చులు పాలు కాదు, వడ్డీల పాలు కాదు, నువ్వే అనుభవిస్తావు. నీ భార్య ఫలిస్తూనే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే దీవెనల మీద దీవెనలు, దీవెనల మీద దీవెనలు, ఆశీర్వాదం మీద ఆశీర్వాదం వస్తూ ఉంటుందంట. ప్రార్థించే తల్లి ఆ ఇంటిలో ఉంటే పిల్లలు ఒలీవ మొక్కల వలె దేవుని బల్ల చుట్టూని దేవుని సన్నిధిలోని వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. లోకమాలిన్యం వాళ్ళకి అంటదు, లోక సంబంధమైన పాపము వాళ్ళకు తెలియదు, ఆ సెల్ ఫోన్ ఎడిక్షన్లో వాళ్ళు లేరు. ఒలీవ మొక్కల వలని పిల్లలు పెరగాలంటే ముందు తల్లిగా తండ్రిగా నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత చూసుకుంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. మన ఆయుష్కాలం ఇప్పుడు ఎంతవరకు ఉంటుంది? 70-80 బ్రతకటం అసలు అంతవరకు లేదండి. ఖచ్చితంగా 40-50 అని చెప్పుకోవాలి. అప్పుడంటే 70-80 అన్నారేమో. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ కుటుంబము నీ పిల్లల పిల్లలను చూచెదవు. నీ జీవిత కాలమంతా దేవుడి మాటతో మీకు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నీకు ఆయుష్ కాలం ఇస్తాను, అర్ధాంతరపు మరణాలు నీ ఇంటిలో ఏలుబడి చెయ్యవు. హఠాత్తుగా గుండెపోటులు, హఠాత్తుగా యాక్సిడెంట్లు, హఠాత్తుగా ఆత్మహత్యలు ఇవి నీ ఇంటిలో ఏలుబడి చెయ్యవు. ఎందుకంటే నీ జీవిత కాలమంతయు నువ్వు యెహోవా మందిరంలో ఉంటావు. ఆయన మరి యెహోవా మందిరంలో నివాసం చేస్తావు. యెరూషలేముకు క్షేమము కలుగుట చూస్తావంటే ఆయన రాకడ వరకంట యెరూషలేము క్షేమంగా ఉన్నది, ఆయన సంఘము క్షేమంగా ఉన్నది. మనం పరలోకం వెళ్ళబోతున్నాం. మన పిల్లల పిల్లల తరము వరకు దీర్ఘాయుష్నిచ్చి అప్పటిదాకా నేను ఉంటానో లేదో అనుకోవద్దు. నువ్వు ఖచ్చితంగా భయభక్తులు కలిగి జీవిస్తున్నావు కాబట్టి నీ పిల్లల పిల్లల్ని నువ్వు చూస్తావు. శారీరకమైన సంతానమే కాదండి, ఆత్మీయ సంతానాన్ని కూడా చూడాలని ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. శారీరకంగా నీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టొచ్చు, కానీ ఆత్మీయంగా నీ ద్వారా ఒకరికి రక్షణ దొరికితే వారి నుంచి ఇంకొకరికి, వారి నుంచి ఇంకొకరికి ఈ రక్షణ ఎలా వెళ్ళిపోవాలి? నీ పిల్లలు వాళ్ళంతా నీ పిల్లలే, వారంతా నీ పిల్లలే. వారందరినీ చూచి సంతోషించే ఆ దినము కోసం. నాలుగవదిగా మనం చూసింది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబము ఆశీర్వదించబడుతుందంట. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మీరు చూసుకోండి. ఈ 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడంట. ఇంకా సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 45వ వచనం. ఇంటికి వచ్చాను, ఎప్పుడైనా ఆహారం పెట్టారా? మీ సహాయం కోరి వచ్చాను, ఎప్పుడైనా సహాయం చేశారా? వస్త్రాలు లేక వచ్చాను, ఎప్పుడైనా వస్త్రం ఇచ్చారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారంట, అయ్యా నువ్వెప్పుడు మా సహాయం కోరి వచ్చావు? నువ్వు వచ్చుంటేనా నీకెంతైనా సహాయం చేసేసేవాళ్ళము, నువ్వు వచ్చుంటేనా నీకెంతైనా పంచభక్ష పర్వాణాలతో అన్నం పెట్టేసేవాళ్ళం. నువ్వెప్పుడు వచ్చావు? మాకు కనపడలేదే, నువ్వెప్పుడు రాలేదే, ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నట్టుగా దేవుని దగ్గర అడుగుతుంటే, ఇలాంటి స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారో, అనాథలుగా దిక్కుతోచని స్థితిలో, ఏ సహాయము లేక ఒంటరిగా కన్నీరు కారుస్తూ ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ నువ్వు ఎప్పుడన్నా సహాయం చేశావా? వారికి సహాయం చేస్తే నువ్వు నాకు చేసినట్టుగానే, నువ్వు వారికి సహాయం చేయకుండా
ఏదో దేవుని ముందు కనపడాలని, లేకపోతే దేవుని మందిరంలో నేను చేస్తాను, పరిశుద్ధురాల్ని, నేను దేవునికి తప్ప ఎవరికి సహాయం చేయను, అడుక్కునే వాళ్ళకి నేను కానుక ఇవ్వను, లేకపోతే అలాంటి వాళ్ళకి నాకు అవసరంలా, నేను దేవుని మందిరంలోనే కానుకేస్తా అనుకుంటున్నావా? చాలా తప్పండి. మందిరంలో కానుక వేయటము ఎంత ఇంపార్టెంటో అలాంటి స్థితిలో ఉన్న వారికి సహాయం చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. నీ క్రియలను కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే దాన ధర్మాలు చేస్తూ, లేని వారికి గుప్పెడు అన్నం పెడుతూ, మనకున్న దానిలోని వస్త్రాలు ఇస్తూ, సహాయం కోరిన వచ్చిన వారికి ముఖం తిప్పుకోకుండా నువ్వు చెయ్యగలిగినంత ప్రేమను పంచే కుటుంబముగా ఉన్నావా? అమ్మో, వాళ్ళు అన్యులు, వాళ్ళు చప్పట్లు కొడతారు, వాళ్ళు కేకలు పెడతారు, మేము తలుపులేసుకొని మా ఇంట్లోనే మేము ఉండాలి, మేము తలుపులేసుకొని మేము పరిశుద్ధులం, మేము నీతిమంతులం అనుకొని తలుపులేసుకొని 4 గదుల మధ్య కూర్చున్నంత మాత్రాన పరిశుద్ధులం అయిపోవండి. చెయ్యాల్సినన్ని కార్యాలు చెయ్యాలి. ఎక్కడ గుప్పిళ్ళు విప్పాలో, ఎవరికి ఆ టైంలో ఉన్నవారికి ఆహారం పెట్టాలో నువ్వు పెట్టే ఆ ముద్ద వారికి మరణం నుంచి జీవంలోకి దాటిస్తుందేమో. నువ్వు ఒకవేళ ప్రేమ చూపించి అన్నం పెట్టి దేవుడి గురించి చెప్పు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చి దేవుడి గురించి చెప్పు. ఏ సమస్యలో ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నప్పుడు నేనైతే మీ అందరికి ఒక మంచి సలహా చెప్తాను. జ్యూసులు పళ్ళు తీసుకెళ్ళమాకండి. హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు శక్తి కొలది కానుక తీసుకెళ్ళి ఇవ్వండి. నా ప్రియ సంఘము నాకు ఆ విధంగా చేశారుగా, నేను ఫస్ట్ నుంచి నేర్చుకున్న పద్ధతి. ఎందుకో తెలుసా? వాళ్ళకి అప్పటికే అలసిపోయి వారికి ఉన్న డబ్బులు మొత్తము పోగొట్టుకొని, ఉన్నదంతా పోగొట్టుకొని సహాయం కోసం ఎవరిని అడగాలా తెలియని పరిస్థితిలో ఉంటారు. పండ్లు కాయలు తెచ్చిచ్చేవాడు చాలా ఉంటారు. తెచ్చినా ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వాళ్ళు అవెవరు తినలేరు. అంత ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్లో ఎందుకు ఉంటారు వాళ్ళు? అన్ని కాయలు అన్ని పండ్లు తినేయగలిగి ఉంటే. ఏదో ఒక అసలు పెట్టలేని స్థితి ఉంటే అస్సలు జ్యూస్ తీసుకెళ్ళే ఇది కూడా లేదనుకుంటే ఓకే, మీరు ప్రేమతో ఇచ్చేది ఓకే. కానీ అంతకు మించి మనం హాస్పిటల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన శక్తి కొలది, అది ఎంత చిన్నదైనా పర్లేదు, ఏదైనా అనుకుంటారు అనుకోవద్దు, వారి చేతిలో పెట్టి రావటము మంచి పద్ధతి అండి. కష్టంలో ఉన్నవారు ఎవరైనా నలిగిపోతూ ఉంటే ఎంతో కొంత మీకు తోచినంత సహాయం చేసి రావాలి. ఫార్మాలిటీ కోసం మనం డబ్బులు ఇచ్చేది ఎవరు చూడరండి. కాయలు పండ్లు ఇస్తే అందరు చూస్తారు. సంచుడి కాయలు తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, అందరి దృష్టిలో పడతామా అని తప్పుగా అనుకోవద్దు. చూసే దేవుడు పైన ఉన్నాడు. నీకు బహుమానం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ క్రియలను ఆయన చూస్తున్నాడు, నీ సహాయాన్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు తినేది కూడా మానుకొని పక్కన వాళ్ళకి పెడుతున్నావు కదా, అది దేవుడు చూస్తాడు. నీ ఫలము పరలోకంలో దేవుడు దాచి ఉంటున్నాడు. మన క్రైస్తవ కుటుంబాలు ఖచ్చితంగా కేవలం హాస్పిటల్ కానీ, ఆపరేషన్లు కానీ, వ్యాధులు కానీ, అప్పులు కానీ, సమస్యల్లో ఉన్నవారు అని నీకు తెలిస్తే ఖచ్చితంగా నువ్వు సహాయం చేయగలిగే స్థితిలో ఉంటే చెయ్యి. ఒకవేళ మా దగ్గర అసలు స్థితి లేదు అంటారా, కనీసం ప్రేమగా వారి కోసం ప్రార్థన చెయ్యి. ఒక కన్నీటి బొట్టుతో, ప్రభా ఆ కుటుంబం నలిగిపోతుందయ్యా, నేనైతే చెయ్యలేని స్థితిలో ఉన్నాను ప్రభా, వాడిని ఎలాగైనా దీవించయ్యా, వాళ్ళని ఎలాగైనా ఆశీర్వదించు ప్రభా అని నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకు కూడా ఫలితం ఇస్తాడు. హల్లెలూయా. ఇవ్వగలిగిన కెపాసిటీ ఉండి కూడా నీ ప్రార్థన చేస్తా, ఇవ్వలేను, నాకు మనసు రావట్లేదు, ఇవ్వలేను, కానీ ప్రార్థన చేస్తా అంటే దేవుడు ఒప్పుకోడు. ఇవ్వగలిగిన శక్తి నీకు ఉన్నప్పుడు వెనుక తీసుకో మాకు నీ చేతిని ముడుచుకో మాకు. ఇక్కడ నువ్వు ఇత్తావంటే ఇంకొక చోట పంట కోస్తావు. నా ఆశీర్వాదాలు నేను పొందుకున్నాను. ఎన్నో ఆశ్చర్యకరముగా ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడంటే ఈ ఉపవాస ప్రార్థనలో. రేపటి దినం సమయం ఉంటే పంచుకుంటా, లేకపోతే వచ్చే వారమైనా నా సాక్ష్యం పంచుకుంటా, సమయం అయిపోయింది. కానీ ఎన్ని చిన్న చిన్న విషయానికి కూడా దేవుడి మీద ఆధారపడినప్పుడు, ఆయన నన్ను పరీక్షించిన సమయంలో నేను అనుకుంటాను, దేవా నాకు పరీక్ష పెట్టావా, ఆ పరీక్షలో నేను విజయం పొందుకున్నానని సంతోషంగా. దేవుడు కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని ఆ మార్గం గుండా నడిపిస్తూ ఉంటాడు. కానీ ఎక్కడా కూడా మీరు వెనకడుగు వెయ్యొద్దు. చేయగలిగిన శక్తి మనకున్నప్పుడు తప్పకుండా మాట సాయం, చేతి సాయం చేయగలిగినంత చేద్దాం. ఏ కుటుంబం అయితే ఇలాంటి మంచి కార్యాలు చేస్తుందో దేవుడు వారి పక్షమున ఉండి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. మరి మన కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఖచ్చితంగా ఆశీర్వాదాలు పొందుకోవాలి. అయితే మన కుటుంబంలో మొదట ఎవరు ఉండారు? దేవుని సన్నిధి ఉండాలి.
దేవుని సన్నిధి మన కుటుంబంలో ఉండాలి. అప్పుడు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. రెండవదిగా ఎలా అందరూ కలిసి ఐక్యతగా యెహోషువ నేను నా ఇంటి వారిని మేము యెహోవాను సేవించదము మీ ఇష్టము అని వాడు చెప్పారంటే తండ్రి మాటకు యజమానుని మాటకు కుటుంబం అంతా లోబడుతుంది. మరి మనమందరం ఒక్కటే మాటగా కుటుంబం అంతా ఒకటే మాటగా కలిసి ఐక్యతతో కూడి ఉన్నామా? కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఐక్యత కావాలి. మూడవదిగా చూసుకున్నట్లయితే కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన శక్తి లేకుండా మేము అవి చేస్తాం ఇవి చేస్తామంటే కుదరదు. కుటుంబ ప్రార్థనలో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి మధ్యలోకి దిగి వస్తుంది. ఇక్కడే సన్నిధిలోనే కాదు, సంఘంలోనే కాదు, నీ ఇంటిలో మీరు ఏకాత్మ కలిగి ప్రార్థన చేస్తుంటే ఆ కుటుంబంలోకి దేవుని సన్నిధి దిగి వస్తుంది. తర్వాత చూసుకుంటే ఏ కుటుంబం అయితే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చూస్తున్నాడు, అమ్మో దేవుడు మాతో ఉన్నాడు, ఆయన నేను దుఃఖపరచకూడదని భయభక్తులు కలిగిన కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంకి వచ్చే ఆశీర్వాదాలు మనం ఎన్నో చూసాం. ఆ కుటుంబం ఎలా వర్ధిల్లుతుందో. చివరిగా ఏ కుటుంబం అయితే ధర్మ కార్యాలు చేస్తూ, ఆహారం పెడుతూ, వస్త్రాలు ఇస్తూ, గుప్పిళ్ళు విప్పుతూ, సహాయం చేస్తూ, ప్రార్థిస్తూ దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉందో ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబము ఈ గుణ లక్షణాలు కలిగి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్.